ఈ ప్రపంచంలో ఒక్కొక్క పనికి ఒక్కొక్క నిర్దిష్టమైన సమయం ఉంటుంది. ఈ భూమి సూర్యుని చుట్టూ తిరిగే దాన్ని బట్టి మార్నింగ్ అండ్ నైట్ అనేది క్రియేట్ అవుతుంది. బ్రహ్మ ముహూర్తంలో లెగటం వల్ల మనం నేచర్కి అనేది కనెక్ట్ అయి ఉంటాము. మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలామందికి తెలుసు. మీరు కోరుకునే ప్రతి ఒక్క కోరిక లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా జరుగుతూనే ఉంటుంది. మనము నేచర్తో కనుక సింక్ అయి ఉంటే మన బాడీ అండ్ మైండ్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఈ బ్రహ్మ ముహూర్తంలోనే లేచి ఎన్నో విజయాలను సాధించారు. ఇంకా ఆలస్యం చేయకుండా బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి, అది మన లైఫ్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే, బ్రహ్మ అంటే యూనివర్స్, బ్రహ్మాండం, ముహూర్తం అంటే టైం, సమయం, యూనివర్స్ యొక్క సమయం అన్నమాట. బ్రహ్మ ముహూర్తం అంటే యూనివర్స్ యొక్క సమయం. దీన్ని క్రియేటర్స్ టైం అని కూడా అంటారు. ఈ టైంలో నిద్ర లేగటం వల్ల మన జీవితాన్ని బ్రహ్మలాగా మనమే రాసుకోవచ్చు. సూర్యుడు ఉదయించే ముందు టైం పీరియడ్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఇది లొకేషన్ని బట్టి, సీజన్ని బట్టి సూర్యోదయం ఒక్కొక్కలా ఉంటుంది. దీన్ని బట్టి సూర్యోదయానికి ఒక 1 అవర్ ముందు నిద్రలేస్తే దాన్ని బ్రహ్మ ముహూర్తము అంటారు. ఈ టైంలో మన చుట్టూ ఉండే వాతావరణంలో నాసిక్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నాసిక్ ఆక్సిజన్ అంటే ప్యూర్ ఆక్సిజన్ అన్నమాట. ఈ టైంలో నిద్ర లెగిస్తే ఎనర్జీ లెవెల్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి. మనకి చిన్న చిన్న నొప్పులు, ఇబ్బందులు ఏమైనా ఉంటే ఉపశమనం కూడా కలుగుతుంది. బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకున్న, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్న భౌతికంగా మానసిక వికాసం అనేది పొందుతారు. ఈ టైంలో లేచి వారి పనులు చేసుకునే వాళ్ళు జీవితంలో అపారమైన విజయాలను అందుకుంటారు. అలాంటి వాళ్ళు ఇళ్ళలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సమయం కాబట్టే దీన్ని బ్రహ్మ ముహూర్తం అని పేరు. మనం బ్రహ్మ ముహూర్తంలో లెగాలి అన్నా మనకు ఒక టార్గెట్ అనేది ఉండాలి. మనం మార్నింగే లెగాలి టైం పెట్టుకున్నా సరే ఒక్కొక్కసారి లెగలేకపోతాము. లేచిన తర్వాత ఏం చేయాలి అనే ఆలోచన వస్తుంది. మనం పడుకోవడం కన్నా మనం లేచాక ఈ పని చాలా ముఖ్యమైనది అనుకున్నప్పుడే మనము ఆ టైంకి లెగగలుగుతాము. అంటే ఈ టైంకి లేచి పూజ కానీ, చదువుకోవడం కానీ, లేకపోతే ధ్యానం చేసుకోవడం కానీ, ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, ఏ పనైనా ఒక పని అనేది పెట్టుకోవాలి. అలాంటప్పుడు మనము ఆ టైంలో నిద్ర లేవగలుగుతాము. మనకి ఏ కార్యక్రమమైనా శుభ సమయంలోనే మొదలు పెడతారు. విద్య ఆరంభం కానీ, గృహప్రవేశము, వివాహం లాంటిది మంచి ముహూర్తం చూసుకొని ప్రారంభిస్తారు. ఒక ముహూర్తం అంటే 2 గడియలు అన్నమాట. ఒక గడియ అంటే 24 నిమిషాలు, ఒక 2 గడియలు అంటే 48 నిమిషాలు. 48 నిమిషాల కాలము ఒక ముహూర్తము. అలా రోజుకి 30 ముహూర్తాలు అనేవి ఉంటాయి. భారత కాలమాన ప్రకారము రోజు ప్రారంభం మనకి 6 గంటలకు కాబట్టి 29వ ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తంగా పరిగణిస్తారు. లక్ష్య సాధనకి కావాల్సిన ఏకాగ్రత కోసం ఆ సమయంలోనే చేస్తూ ఉంటారు. మన మైండ్, మనసు అన్నీ లగ్నం చేయాలంటే బ్రహ్మ ముహూర్త సమయం అనేది ఎంతో అనుకూలము. విశ్వం మొత్తము మన లక్ష్యం కోసం సహాయం చేసేందుకు ఏర్పాటు చేయబడిన సమయమే బ్రహ్మ ముహూర్తం. ఎవరైనా సరే, క్రీడాకారులు, ఋషులు, స్టూడెంట్స్ అందరూ ఏకాంతంగా ఈ సమయంలో చదువుకున్న, ఏ పని చేసినా సరే వాళ్ళు విజయం అనేది సాధిస్తారు. సనాతన ధర్మం ఒక జీవన విధానం. వైజ్ఞానిక జీవితం పద్ధతులని నిత్య జీవిత వ్యవహారాల్లో ఇమిడ్చి వేశారు. మనము 6 గంటల నుంచి 9 గంటల టైంలో పడుకోకూడదు. దాన్ని రుద్ర సమయం అంటారు. 9 గంటల నుంచి 12 గంటల టైంలో నిద్రపోవాలి. దాన్ని రాక్షస సమయం అంటారు. 12 గంటల నుంచి 3 గంటల టైంలో సృష్టి అంతా గాఢ నిద్రలో ఉంటుంది. 3 గంటల నుంచి 6 గంటల సమయంలో మనం నిద్ర లేవాలి. ఈ సమయంలో, ఈ బ్రహ్మముహూర్త సమయంలో ధ్యానంలో కూర్చుంటే క్రమం తప్పకుండా ఆ పద్ధతిని పాటిస్తూ ఉంటాము. అప్పుడు కొద్ది రోజుల్లోనే ఒక విశేష అనుభూతికి లోనవుతాము. మనం ఆ సమయంలో నిద్ర లేచి విశ్వశక్తిని గ్రహించుకోవాలి. ఆ విశ్వశక్తిని గ్రహించే కొద్దీ మీలో ఏకాగ్రత, తెలివితేటలు అనేవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో చదువుకున్న, వేరే వృత్తి పనులు చేస్తున్నా, కేవలం ధ్యానమే చేసుకున్నా కూడా మీలో అనేది సహజ శక్తులు అనేవి ప్రేరేపించబడతాయి. మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. శారీరకంగా, మానసికంగా చురుగ్గా తయారవుతారు. కాబట్టి మీలోకి ఆ విశ్వశక్తిని సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఆహ్వానించండి. అంటే క్రమం తప్పకుండా మనం ఆ టైంకి లెగుస్తూ ఉండాలి అని అర్థం.
బ్రహ్మముహూర్త సమయంలో విశ్వంతో సహా మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకి ఎంతో సహకరిస్తుంది. మన శారీరక, మానసిక శక్తులను చురుగ్గా చేస్తూ మనల్ని శక్తివంతంగా చేస్తుంది. బ్రహ్మముహూర్త సమయంలో మనకి ధ్వని కాలుష్యం అనేది ఉండదు. అందువల్ల మనం ఏ పని చేసినా సరే మనం దాని మీద ఏకాగ్రతగా చేయగలుగుతాము. అదే శబ్దం వస్తూ ఉందనుకోండి, సౌండ్ వస్తూ ఉంటే మనము ఏదైనా పని చేస్తుంటే ఏకాగ్రత ఉంచగలుగుతామా? ఉంచలేం కదా. ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనము కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస అనేది తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయి అనేది పెరుగుతుంది. ఈ సమయంలో చదివితే ఎక్కువగా మనము చాలా కాలము అది గుర్తుంచుకోగలుగుతాము. మనకి జీవితంలో సక్సెస్ అయిన చాలామంది పీపుల్ బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లెగిస్తూ ఉంటారు. ఋషులు కూడా బ్రహ్మముహూర్త సమయంలోనే వాళ్ళు చేయాలనుకున్న సాధనను చేస్తూ ఉంటారు. బ్రహ్మముహూర్తంలో మీరు కూడా నిద్ర లేచి ఒకసారి మీ జీవితంలో కలిగే మార్పుని చూడండి. మీరు ఆ టైంలో లేచి మీరు చేయాలనుకున్న పనులను చేయండి. మీరు కొన్ని రోజుల్లోనే ఆ మార్పు అనేది గమనిస్తారు. మనము విశ్వానికి కనెక్ట్ అవ్వాలంటే ఆ సమయంలో లేచినట్లయితే విశ్వానికి మనం త్వరగా కనెక్ట్ అవుతాము. ఆ టైంలో సగం మంది జనాలు నిద్రపోతూ ఉంటారు కాబట్టి మనం విశ్వానికి ఇంకా త్వరగా కనెక్ట్ అవుతూ ఉంటాము. మనం ఏదైనా కోరుకున్నా సరే ఆ త్వరగా విశ్వానికి మన కోరిక అనేది రీచ్ అవుతుంది. మనం ఈ టైంలో లేచి ఏం చేయాలి అనేది ఒక ప్రణాళిక ఏర్పరచుకోవాలి ఫస్ట్. అది ఆ పనులు ఏం చేయాలి అనేది ఒక లిస్ట్ రాసుకొని దాన్ని బట్టి మనము ఆ పనులు చేసుకుంటూ ఉండాలి. బ్రహ్మముహూర్తంలో లేచి మీ జీవితంలో కలిగే మార్పులను మీరు కూడా చూడండి.